హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ గురించి అండ్ ఇంకా మొన్న జరిగిన ఎపిసోడ్లో టాస్క్ల గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడదాం. నిన్నటి ఎపిసోడ్లో ఎస్పెషల్లీ సంజన వర్సెస్ నాగార్జున గారు, వీళ్ళిద్దరి డిస్కషన్లో ఎవరి ఆర్గ్యుమెంట్, ఎవరి డిస్కషన్ కరెక్ట్ అనిపించింది? హౌస్ మేట్స్ అందరూ కూడా సంజన అది తప్పు అని ఎందుకు అన్నారు? సంజన సారీ చెప్పను, నేను హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతాను, నేను చూసిందే చెప్పాను అని చెప్పేసి సంజన ఎందుకు స్టాండ్ తీసుకుని గట్టిగా నిలబడ్డారు? అండ్ ఇంకా ఈరోజు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు? ఇదంతా కూడా క్లియర్గా మాట్లాడదాం. మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో డెమోన్ పవన్ అండ్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా చాలా కష్టపడి ఆడారు. ఇప్పటి వరకు పెట్టిన టాస్క్లన్నిటిలో కూడా ఈ టాస్క్ కొంచెం యోధులు ఆడిన టాస్క్ అనిపించింది. సో ఆల్మోస్ట్ ఒక టాపీ మేస్త్రి వర్క్ లాగా ఇంకా వాళ్ళు ఆ చిప్స్, ఆ ఇసుక అదంతా తీసుకొచ్చి ఆ రోడ్ని ఈక్వల్ చేయడం అనేది డెమోన్ పవన్ యాక్చువల్గా ఏ టాస్క్ అయినా ఎస్పెషల్లీ ఫిజికల్ టాస్క్ అయితే చాలా గట్టిగా ఆడతాడు. గట్టి పోటీ అని చెప్పి అందరూ ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ తనకి బ్యాక్ పెయిన్ వచ్చి తను కంప్లీట్ చేయలేకపోతుంటే ఒకవైపు కళ్యాణ్ తను ఫాస్ట్గా ఫినిష్ చేసి వెళ్ళిపోదాం అనుకోకుండా తను చేస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు, వెయిట్ చేశాడు తను. సో అది మెచ్చుకోవాలి, నిజంగా అది చాలా గ్రేట్. అండ్ ఇంకా ఆ పెయిన్, ఆ ఫీలు చూసి తను విన్ అయ్యి జెండా అక్కడ పెట్టిన తర్వాత కూడా తన బాధ చూసి తను కూడా చాలా ఎమోషనల్ పోయి ఇద్దరూ కలిసి హగ్ చేసుకోవడం. అండ్ ఇంకా తర్వాత కూడా మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుయల్, తనూజ వాళ్ళ హ్యాండ్స్ పట్టుకుని సో అక్కడ ఫీల్ అవ్వడం. సో ఇదంతా కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. అంటే అక్కడ ఎవరైనా అంటే చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తారు. విన్ అయ్యామా లేదా, టాస్క్ కంప్లీట్ అయిపోయిందా లేదా, మనం విన్ అయ్యామా లేదా అని చూసుకుంటారు. ఇంతకుముందు వాళ్ళకి గొడవైనా ఏ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా కూడా కళ్యాణ్ ఆ విన్నింగ్ మూమెంట్ని కూడా అక్కడ ఇమాన్యుయల్తో అక్కడ ఆ ఫ్లాగ్ పెట్టించడం కానీ, తన కోసం వెయిట్ చేసిన విధానం కానీ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. కానీ ఇద్దరు చాలా కష్టపడ్డారు. మ్యాక్సిమం అక్కడ ట్రై చేశాడు డెమోన్ పవన్. కాకపోతే డెమోన్ పవన్కి సంబంధించి తను బాగా ఆడాడు, తనకు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇదంతా ఓకే. కానీ అది ట్రోల్కి గురవ్వడానికి కారణం ఎవరంటే రీతు. రీతు అంటే తన ఎమోషన్, అంటే అక్కడ ఉన్నప్పుడు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. తర్వాత బయటకు వచ్చేసి అదే పక్కకు వచ్చేసి తను ఫీల్ అవుతూ ఏడుస్తూ ఇట్లా దండం పెడుతూ చాలా ఎమోషనల్ అయింది. దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. మేబీ అది డెమోన్ పవన్ మీద ఉన్న ఇష్టం, వాళ్ళ బాండింగ్. సో అందుకే తను పక్కకు వచ్చి ఫీల్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఓకే, రైట్. సో అయితే మనం ఈ వీక్ అంతా ఎదురు చూసింది సంజన గారు వీకెండ్లో రీతు గురించి మాట్లాడిన వాటి గురించి నాగార్జున గారు అడిగినప్పుడు ఏం చెప్తారు? దీనికోసం చాలా ఈగర్లీ వెయిట్ చేశారు. ఎందుకంటే చూడకూడదు ఏమైనా చూసారా, వాళ్ళు ఏమైనా లిమిట్స్ ఏమైనా క్రాస్ చేశారా, అందుకే ఇప్పుడు ఆ రీజన్ చెప్పారా నామినేషన్లో. సో ఇప్పుడు మరి అది ఇప్పటివరకు ఎక్కడ డిస్కస్ చేయలేదు. నాగార్జున గారు గట్టిగా అడిగితే చెప్తారా అని ఎదురు చూశారు. బట్ తను చెప్పారు వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటున్నారు, ఆ పక్క పక్కన కూర్చోవడం నాకు నచ్చట్లేదు అని చెప్పారు. ఓకే, దీని గురించి మాట్లాడదాం. అండ్ ఇంకా కళ్యాణ్ ఆ రోజు జరిగిన ఇష్యూలో ఆ కుర్చీలు తన్నేసి చాలా యాంగర్ కనిపించింది తనలో. అక్కడ తను ఏదో బూతు వాడాడు, అక్కడ బీప్ యూజ్ చేశారు ఆర్ అక్కడ దాన్ని కట్ చేశారు అనేది ఈ వీక్ అంతా చాలామంది మాట్లాడారు. నాగార్జున గారు కూడా నిన్న మాట్లాడారు అది. ఆ బీప్ గురించి మాట్లాడదామా అని. అంటే అక్కడ ఏదో మాట్లాడాడు, ఏదో పదం వదిలేశాడు, అది యాంగర్లో వచ్చింది అని చెప్పాడు. కానీ అది ఏంటి అనేది క్లారిటీ లేదు. అక్కడ ఎవరు కూడా దాని గురించి డిస్కస్ చేయలేదు. వాళ్ళని లేపారు. డెమోన్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ గురించి, వీళ్ళిద్దరు గొడవ గురించి, రీతు ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యారు మధ్యలో, ఇదంతా క్లియర్గా మాట్లాడారు. డెమోన్ పవన్ ఫిజికల్ టాస్క్ ఆడినా కూడా తనకి గుర్తుండట్లేదు అనుకుంటా. మెమరీ పవర్ కొంచెం అంటే ఎప్పటిదప్పుడే వదిలేస్తున్నట్టున్నాడు. తన పాయింట్స్ అన్నీ కూడా అస్సలు కరెక్ట్‌గా లేవు. అసలు తను ఏదో ఒకటి చెప్పాలి, ఏదో చెప్దాం అని చెప్పేసి చెప్తున్నాడు. తను చెప్తుంటే మళ్ళీ రీతు దానికి పక్కన మాట్లాడడం, ఇదంతా కూడా కళ్యాణ్ పర్ఫెక్ట్‌గా తను ఏదైతే చెప్పాలనుకున్నాడో
ఏదైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాడో ఇదంతా క్లియర్‌గా మాట్లాడిన విధానం కళ్యాణ్. అండ్ ఇంకా కెప్టెన్సీ టాస్క్‌లో విన్ అయింది. తన బిహేవియర్ విన్ అవ్వడంతో పాటు ఇవన్నీ కూడా అందరికీ కూడా నచ్చుతున్నాయి. ప్రేక్షకులకి ఇంకా ఇంకా నచ్చుతున్నాయి. అందుకే ఇప్పుడు కళ్యాణ్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నారు. ఓకే. అండ్ ఇంకా సంజన అండ్ ఇంకా నాగార్జున గారు వీళ్ళ డిస్కషన్‌లో ఎవరిది కరెక్ట్ అని మీకు అనిపించింది? మీ సపోర్ట్ ఎవరికి? నాకైతే సంజన గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనిపించింది నాకు. ఇప్పుడు హౌస్‌మేట్స్ అందరిని అడిగారు. మీకు అనిపించిందా అన్‌కంఫర్ట్‌గా? మీకు అనిపించిందా? ఎవరికి అనిపించలేదని చెప్పారు. ఎవ్వరికి అనిపించింది, నీకు ఎలా అనిపించింది అని ఎలా అడుగుతారు? తనకు అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరి ఇండివిడ్యువల్ గేమ్ వాళ్ళది. ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళది. తనకు నచ్చలేదు చెప్పింది. ఓకే. అదే చెప్పాలి. నామినేషన్ పాయింట్‌కి సంబంధం లేకుండా సంజన గారు అలాగే మాట్లాడాలంటే ఇంతకుముందు చాలామంది మాట్లాడారుగా. అన్‌హెల్తీ బాండ్ అని చెప్పి మాధురి గారు, రమ్య గారు వీళ్ళందరూ మాట్లాడారు కదా! వీళ్ళందరూ చెప్పిందే కదా! కాకపోతే ఇంకొంచెం తను అంటే వేరే పదాలు వాడడం వల్ల అంటే నైట్ అయితే తనతోనే ఉంటావు అనేది మేబీ వేరేలాగా కన్వే అయింది. అది తప్పై ఉండొచ్చు. కానీ తను తీసుకున్న స్టాండ్ మీద తన్ని నిలబడ్డానికి తను సారీ కూడా చెప్పకుండా నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడానికి రీజన్ అదే. నేను చూసిందే చెప్పాను. వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటారు. అది నాకు నచ్చలేదు. ఫస్ట్ నుంచి కూర్చుంటున్నారు కదా! ఇప్పుడే కనిపించిందా మీకు అంటే మరి రీతు నామినేట్ చేసిందేంటి? మీరు వైల్డ్ ఫైర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత మీరెక్కడ కూడా కనిపించట్లేదు. వాళ్ళొచ్చిన తర్వాత సెకండ్ వీక్‌లోనో, థర్డ్ వీక్‌లోనో, ఫోర్త్ వీక్‌లోనో చెప్పొచ్చు గదా! అప్పుడే నామినేట్ చేయొచ్చు గదా! ఇప్పుడెందుకు నామినేట్ చేశారు అంటే, ఇప్పుడే ఎందుకు నామినేట్ చేయాల్సొచ్చింది అదే పాయింట్ మీదంటే, మరి తన స్ట్రాటజీ తనకుండుండొచ్చు. టాప్ 5లో మనం ఉండాలంటే సంజన గారిని పంపించేయొచ్చు నామినేట్ చేసి అని తన స్ట్రాటజీ తనకుండుండొచ్చు. అవునా? నా గేమ్ గురించి మాట్లాడడానికి నీకు రైట్ ఎక్కడుంది? అసలు నువ్వెక్కడ గేమ్ ఆడుతున్నావు? నువ్వు మొత్తం ఉండేది పవన్‌తోనే గదా! అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన మాట్లాడారు. అందులో తప్పేముంది? నాకైతే తప్పేం అనిపించలేదు. అక్కడ వాడిన పదం తప్పై ఉండొచ్చు. ఇంకా నాగార్జున గారు ఒకటి వదిలేసారు. సంజన గారి గురించి ఇదంతా మాట్లాడారు గానీ, నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనిపించింది. రీతు వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడినప్పుడు, చచ్చిపోయిన ఆయన షర్ట్ తీసుకొచ్చి వాళ్ళ నాన్న చచ్చిపోయిన డెడ్ బాడీ షర్టు అసలు ఇదంతా అది మాట్లాడడం అసలు నిజంగా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరండి. అది చాలా చాలా వరస్ట్‌గా అనిపించింది అది. సో, దాని గురించి నాగార్జున గారు మాట్లాడలేదు అసలు. అలా మాట్లాడొద్దని కూడా చెప్పలేదు. అది ఎందుకు అలా వదిలేసారో నాకు అర్థం కాలేదు. మిగిలిందంతా మాట్లాడారు. మిగిలిన దాంట్లో తనదే కరెక్టు. ఆలోచిస్తే. ఎందుకంటే సరే గేట్ ఓపెన్ చేశారు. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే 1 మినిట్ తనకి సరే వచ్చాం ఇంతవరకు ఉన్నాం గదా! ఉందాం అనిపించింది. నెక్స్ట్ మినిట్టు లేదమ్మా నీ డెసిషన్ గాదు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇంక తన సెల్ఫ్ రెస్పెక్ట్‌తో నేను ఉండలేను సార్. ఇప్పటి వరకు నేను వాళ్ళ దయా దాక్షిణ్యాలతోనే హౌస్‌లోనే ఉంటున్నాను అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. వాళ్ళు కూడా అదే టాపిక్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. మేము సాక్రిఫైస్ చేయడం వల్లే మీరిక్కడ ఉన్నారు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆఫ్‌కోర్స్ తను మాట్లాడడం వల్లే వాళ్ళది తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ తనకింక మళ్ళీ వాళ్ళకే డెసిషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ గాదు. మొన్న లాస్ట్ ఫ్యామిలీ వీక్ తన ఎమోషన్‌తోనే ఆడుకున్నారు. అండ్ ఇంకా గేట్ ఓపెన్ చేశారు. వెళ్ళనని చెప్పింది. ఇంక చాయిస్ వాళ్ళకిస్తున్నారు. ఇంకా వద్దులే అనిపించింది. రియల్‌గా తను వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యారు నేనింక ఉండను హౌస్‌లో. అంటే వీళ్ళు వీక్‌లో కొంచెం సప్పసప్పగా నడుస్తుంది అనుకున్నప్పుడల్లా గేట్లు ఓపెన్ చేయడం. వెళ్ళిపోండి అనడం. అట్లా ఓపెన్ చేసినప్పుడల్లా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన హౌస్‌మేట్స్ రాము రాథోడ్ గాని, ఇంక వీళ్ళందరూ వచ్చి ఇలా వెళ్ళిపోయారు గదా! ఈవెన్ మాధురి గూడా ఉండాలనుకోలేదు. వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయారు. ఎలిమినేట్ అయినప్పటికి కూడా తనని సేవ్ చేయమని ఎవరికీ చెప్పకుండా ఇలా అందరూ కూడా బయటికి రావడం అనేది జరిగింది ఈ సీజన్‌లో. అయితే గేట్లు ఓపెన్ చేస్తే తను డెఫినెట్‌గా ప్రాధేయపడతది, బ్రతిమలాడుతది. మళ్ళీ ఇంక ఎప్పుడు ఇలా జరగదు అని చెప్పి సారీ చెప్తది అని ఎక్స్‌పెక్ట్ చేశారు బిగ్ బాస్ టీమ్. కానీ మొత్తం రివర్స్ అయింది. ఓకే సార్ నేను వెళ్ళిపోతానని ఇంక ఫిక్స్ అయిపోయింది. ఇంక ఆయన సారీ చెప్పమంటే కూడా నేను సారీ చెప్పను. హౌస్‌మేట్స్ అందరూ డెసిషన్ తీసుకున్నారు. వచ్చి సారీ చెప్పమన్నారు. సారీ చెప్పనంది. నేను ఏదైతే చూసానో దాని గురించే నేను స్టాండ్ మీద ఉన్నాను. నేను తప్పు ఏదైనా చెప్పుంటే ఏదైనా కల్పించి మాట్లాడుంటే అప్పుడు నేను సారీ చెప్పొచ్చు. కానీ నేను చూసింది చెప్పాను. అది నేను తప్పుగా అనుకోవట్లేదు. నేను సారీ చెప్పను. నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను. దయచేసి ఇంక ఇది వదిలేయండి. ఇక్కడితో వదిలేస్తే నేను బయటికి ప్రశాంతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నానని క్లియర్‌గా డిసైడ్ అయ్యి చెప్పారు. ఫస్ట్ అమ్మ చాయిస్ ఈజ్ యువర్స్ అన్నారు. అమ్మ చాయిస్ నీది కాదు బిగ్ బాస్ అన్నారు. అమ్మ చాయిస్ నీది కాదు వాళ్ళదన్నారు.
సో ఇట్లా వీళ్ళు మార్చారు, మళ్ళీ నువ్వు మారుస్తున్నావు అన్నారు. తను ఫైనల్‌గా ఒక్కసారే నేను వెళ్ళనని చెప్పి, తర్వాత నేను ఇంక వెళ్ళిపోతానని చెప్పి అటు వీళ్ళు డెసిషన్ తీసుకుంటుంటే బర్నీ గారి దగ్గరికి కూడా వెళ్లి నన్ను పంపించేయండి. నా మీద ఎటువంటి జాలి చూపించొద్దు. నేను వెళ్ళాలనుకుంటున్నానని క్లియర్‌గా చెప్పారు. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళిపోమని చెప్పాలి కదా! సారీ చెప్పను అన్నప్పుడు కూడా తనని హౌస్‌లో ఉంచాలి. తనని కన్విన్స్ చేసి ఏదోలా సారీ చెప్పించాలి అని చెప్పేసి అక్కడ సారీ చెప్పించారు. తను ఇంక చెప్పింది ఎందుకు చెప్పిందో సారీ ఇంకా సరే ఇంకా అంతలా అడుగుతున్నారని చెప్పింది తప్ప, తను మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి, హౌస్‌లో ఉండాలి అని చెప్పలేదు. సో, ఈ విషయంలో మాత్రం నాకు సంజన గారు కరెక్ట్ అనిపించారు. తను ఏదైతే చెప్పారో దాని మీద నిలబడ్డారు. సారీ చెప్పాలనుకోలేదు. అవసరమైతే హౌస్ నుంచి వెళ్ళిపోతాను తప్ప వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నేను హౌస్‌లో ఉండను అని డిసైడ్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ 'బిగ్ బాస్' ఇలా వెళ్ళిపోతే మళ్ళీ ఈ 'బిగ్ బాస్' సీజన్‌కి అది కొంచెం బ్యాడ్ నేమ్‌గా ఉంటది. అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు అనుకున్నారో ఏమో! ఎలిమినేట్ చేసి పంపిస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆ ఓటింగ్‌లో కూడా లీస్ట్‌లో ఉన్నారనేది కొంచెం వాళ్ళకి తెలుసుద్ది ఉన్న వాళ్ళలో. ఇప్పుడు 'దివ్య' అండ్ ఇంకా 'సంజన', 'సుమన్ శెట్టి', 'భరణి' వీళ్ళు లీస్ట్‌లో ఉన్నారు కాబట్టి ఎలాగో ఎలిమినేషన్స్ వరకు ఉంచి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే అప్పుడు షోలో కిక్ ఉంటది. అప్పుడు బావుంటది గానీ వాళ్ళకి వాళ్ళే వెళ్ళిపోతే ఇంకా 'బిగ్ బాస్' ఎందుకు? ఈ టీమ్ ఎందుకు? హోస్ట్‌గా 'నాగార్జున' గారెందుకు? ఇదంతా కూడా అనిపిస్తది గదా! సో, దట్స్ వై వాళ్ళు తనని ఎలాగైనా హౌస్‌లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్‌లో నుంచి పంపించేద్దాం అని చిన్న బ్లాక్‌మెయిల్ లాంటిది చేద్దాం అనుకున్నారు. అది రివర్స్ అయింది. నేనే ఎళ్ళిపోతానని తను రివర్స్‌లో చెప్పడంతో మళ్ళీ తనని హౌస్‌లో ఉంచాలని ఏదోలాగా కన్విన్స్ చేసి సారీ చెప్పించారు. హౌస్‌లో ఉంచారు. సో, తర్వాత ఎలాగో లీస్ట్‌లో ఉన్నారు కాబట్టి టాప్ 5కి వస్తారు అని నేనైతే అనుకోవట్లేదు. తనని రానిస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తను వెళ్ళిపోతానని ఇంతకుముందు కూడా చెప్పారు. ఇంక చాలు ఇంక వెళ్ళిపోతాను అని. సో, వెళ్ళిపోతాను అన్న వాళ్ళని ఉంచి ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటది గానీ, టాప్ 5 వరకు తీసుకెళ్ళే ఛాన్స్ ఉంటదనైతే నాకైతే అస్సలు అనిపించట్లేదు. ఓకే. సో, వాళ్ళ రిలేషన్ గురించి అందరూ సరదాగా కామెడీగా తీసుకుంటున్నారు. ఇప్పుడు 'నాగార్జున' గారు క్వెషన్ చేశారు. మరి 'ఇమాన్యుయల్‌తో నువ్వు కూర్చొని తనకి తలకి నూనె రాయడం ఇటువంటివన్నీ ఓకేనా? ఇప్పుడు వాళ్ళేమో నాన్న అది కొడుకు, అమ్మ, కొడుకు ఇట్లా రిలేషన్ తల్లి అని అమ్మ, అమ్మ అంటుంటాడు. సో, బర్నీ గారు చూస్తే నాన్న అంటుంటారు. ఇప్పుడు ఎవరి బాండింగ్ గురించి ఎవరు మాట్లాడలేదే. ఇప్పుడు మాధురి గారొచ్చారు. ఇప్పుడు ఎవరి బాండింగ్ గురించి మీది మాత్రమే అన్‌హెల్తీ బాండ్ ఎందుకన్నారు? ఈవెన్ రమ్య ఎందుకు మాట్లాడారు? కొంతమంది మాట్లాడారు. వీళ్ళకంటే ఫ్రెండ్స్ అయిపోయారు. అలవాటయిపోయింది కాబట్టి వాళ్ళకి నార్మల్‌గా ఉండుండొచ్చు. కొంతమందికి అలవాటు లేకపోయినా ఓకే. భరిస్తున్నారు, చూస్తున్నారు అనుకోవచ్చు. 'బిగ్ బాస్‌ని' చాలామంది ఎందుకు చూడకూడదు అంటున్నారంటే ఇటువంటివి జరుగుతున్నాయి. అమ్మాయి, అబ్బాయిలని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ మధ్య బాండింగు, లవ్వు క్రియేట్ చేసి ఇది క్రియేట్ అవుతుంది ఎక్కువ. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేకపోతున్నారు అనేది కొంత ఉంది గదా! సో, వాళ్ళందరూ కూడా సంజనాకి డెఫినిట్‌గా సపోర్ట్ చేస్తారనిపిస్తుంది నాకు. ఇది చూసిన తర్వాత. సో, ఓకే. సో, మొత్తానికి అలా జరిగింది నిన్న. తనని ఏదోలాగా కన్విన్స్ చేసి సారీ చెప్పించి తనకిష్టం లేకపోయినా ఇప్పుడు హౌస్‌లో ఉంచారు. మేబీ తను నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో, ఈరోజు జరగబోయే ఎలిమినేషన్ లాస్ట్ వీక్ ఆపగలిగారు. ఈరోజు ఆపలేరు. లాస్ట్ వీక్ కంటెంట్ అంతా 'దివ్య' వర్సెస్ 'తనూజ' వీళ్ళ చుట్టూ తిరుగుతుందనుకున్నారు గానీ, 'దివ్య' నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయి చక్కగా హగ్ చేసుకొని సారీలు చెప్పుకున్నారు. సో, అక్కడి నుంచి మళ్ళీ 'దివ్య'కి మైనస్ అయిపోయింది. 'దివ్య' ఈరోజు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకొస్తారు. సో, 'దివ్య' ఎలిమినేటెడ్ ఈ వీక్‌లో. సో, అండ్ ఇంకా ఇప్పుడు 'సంజనా'ని ఉంచడానికి ఈరోజు రిలీజ్ అయిన ప్రోమోలు చూసినా కూడా, నిన్న జరిగిన ఎపిసోడ్ చూసినా కూడా మొత్తం హౌస్‌మేట్స్ అందరూ 'సంజనా'ని టార్గెట్ చేశారు. మొత్తం కంటెంట్ అంతా కూడా 'సంజన' చుట్టూనే తిరుగుతుంది. సో, ఇప్పుడు 'సంజన' హౌస్‌లో ఉండాలి. ఎవరితో పెద్ద గొడవ రైవల్రీ ఏమీ నడవట్లేదు. పెద్దగా లేదు. నిన్న కొంచెం 'తనూజ' అండ్ ఇంకా 'బర్నీ' వీళ్ళిద్దరికీ చిన్న క్లాష్ అయింది. అది కంటిన్యూ అవుతుందని నేను అనుకోవట్లేదు. 'దివ్య' ఈరోజు బయటకొచ్చేసిన తర్వాత మేబీ ఇంకా 'భరణి' గేమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 'తనూజకి', 'భరణికి' వీళ్ళకి ఎలా ఉంటుంది? మళ్ళీ నాన్న బాండింగ్ వీళ్ళు కొంచెం దగ్గరగా సజెస్ట్ చేసుకోవడానికి, ఒకరికొకరు మంచిగా గేమ్ ఆడడానికి క్లోజ్‌గా ఉంటూ ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా? లేదు అంటే నిన్న జరిగిన క్లాష్‌తోనూ అండ్ ఇంకా దగ్గరకొస్తుంది కాబట్టి టాప్ 5లోనో విన్నర్‌గానో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసి ఆడతారా ఏంటో అనేది చూడాలి. అండ్ ఇంకా తర్వాత వీళ్ళకి ఎవరు ఎనిమీ, ఎవరు బ్యాక్ స్టాబింగ్ చేసేదని చెప్పి ఒకటి పెట్టారక్కడ. చిన్న టాస్క్ లాంటిది. సో, అందులో క్లియర్‌గా అంటే ఇక్కడ తనూజని పెద్దగా ఎవరు టార్గెట్ చేసి మాట్లాడింది గానీ, ఎనిమీ అని గానీ, లేదంటే తను బ్యాక్ స్టాబింగ్ చేస్తదని గానీ ఎవరు పెద్దగా మాట్లాడలేదు.
మెయిన్ ఇటు ఇమ్మాన్యుయల్ అండ్ అటు కళ్యాణ్, డెమాన్ పవన్ వీళ్ళు చుట్టూరే తిరిగింది. అటు డెమాన్, ఇమ్మాన్యుయల్ అండ్ ఇంకా కళ్యాణ్‌ని పెట్టాడు. కళ్యాణ్ కూడా ఇటు డెమాన్ అండ్ ఇంకా అటు ఇమ్మాన్యుయల్‌ని పెట్టాడు. ఇమ్మాన్యుయల్ కూడా అటు డెమాన్, ఐ థింక్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని పెట్టినట్టున్నాడు. దివ్య మాత్రం తనూజ అండ్ ఇంకా సంజన, ఐ థింక్ సంజన ఆర్ రీతా వీళ్ళిద్దరిలో ఎవరినో పెట్టారు. సో ఇట్లా ఎవరెవరు ఎనిమీ, ఎవరెవరు బ్యాక్ స్టాబింగ్ అనేది క్లియర్‌గా పెట్టారు. సో అండ్ ఇంకా సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలంటే ఆయనకి ఓటింగ్ ఫస్ట్ చాలా బాగుండింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయన గ్రాఫ్ తగ్గుతూ వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సంజన గారి హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతే ఆయన ఇంకెవరి పేరైనా చెప్పే ఛాన్స్ ఉందా? దేనికైనా, నామినేషన్‌కైనా, ఈ కంటెండర్‌షిప్‌కి సంబంధించిందైనా, లేదంటే ఈ హౌస్‌లో నీకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు అని అడిగితే ఆన్సర్ అయినా. ఈరోజు అది నాగార్జున గారు ప్రోమోలో చూస్తే చెప్పారు. అది కాకుండా వేరే ఏమైనా చెప్పు అని. సో సంజన గారి గురించే మాట్లాడడం, ఇంకా వేరే పెద్దగా టాస్క్‌లో కనిపించలేదు. సో పెద్ద బాండింగ్స్ కూడా ఆయన పెద్దగా మెయింటైన్ చేయట్లేదు బర్నీ గారితో తప్ప. సో ఇక్కడ ఈయనకి సుమన్ శెట్టి గారికి కొంచెం మైనస్ అయిందేమో అనిపిస్తుంది. సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఓకే. మొత్తం క్లియర్ చేయడానికి నాగార్జున గారు ప్రయత్నించినప్పటికి కూడా అది కొంచెం సంజన గారి విషయంలో కొంచెం అటు ఇటు అయింది. మిగిలిందంతా ఓకే. కళ్యాణ్‌కి సంబంధించి బాగానే ఎలివేట్ చేశారు. ఆ గేమ్‌కి బాగా అప్రిషియేట్ చేశారు. ఇంతకు ముందులాగా ఓన్లీ తనూజానే కనిపిస్తారు అన్నిట్లో అనుకుంటే లేదు, కొంచెం తగ్గింది ఈ మధ్యకాలంలో. మరి బయట ఈ రివ్యూవర్స్ అండ్ ఇంకా కామెంట్ చేసేవాళ్ళు వీళ్ళ ఎఫెక్ట్ టీమ్ వరకు వెళ్ళిందో ఏమో కానీ కొంచెం ఈ మధ్యన తన మీద ఫోకస్ చేయడం, తను కొంచెం అన్నిటిలోనూ ఎక్కువగా పర్ఫామ్ చేయడం అనేది కొంచెం తగ్గింది. నిన్న ఇచ్చిన ఆ ప్రమోషనల్ టాస్క్‌లో కూడా గొడవ పెట్టుకోవడం కొంచెం అందరికీ కూడా నచ్చలేదు. అది కొంచెం ఇరిటేటింగ్‌గానే అనిపించింది. సో మొత్తానికి ఈరోజు దివ్య ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకొస్తారు. బయటకొచ్చిన తర్వాత ఇప్పటి నుంచి మళ్ళీ గేమ్ ఎలా ఉంటుంది? ఈ మిగిలిన 2 వీక్స్ తర్వాత డబుల్ ఎలిమినేషన్ అన్నారు గానీ, డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ నాకు తెలిసి ఛాన్స్ లేదనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ మేబీ డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే 9 మెంబర్స్‌లో ఇప్పుడు ఒక్కళ్ళు వెళ్ళిపోతే ఇంకా 8 మెంబర్స్ ఉంటారు. మరి ఇప్పుడు టాప్ 5 అంటారా? టాప్ 6 అంటారా? చూడాలి. సో మిగిలిన ఇద్దరు ఇప్పుడు నెక్స్ట్ వీక్ సంజన ఆర్ సుమన్ శెట్టి. ఎందుకంటే ఇప్పుడు డేంజర్ జోన్‌లోకి సుమన్ శెట్టి, దివ్య వస్తే, దివ్య ఎలిమినేట్ అయ్యి బయటకొస్తే, సో నెక్స్ట్ వీక్ కూడా ఆ డేంజర్ జోన్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. అంతగా ఫ్లిప్ అయిపోయి, అంత ఓటింగ్ పెరిగిపోయేది ఇప్పుడు వీళ్ళకి ఎస్పెషల్లీ ఏముండదనైతే నేను అనుకుంటున్నాను. ఏది జరిగినా అటు ఎంతో కొంత కళ్యాణ్‌కి, లేదంటే ఇమ్మాన్యుయల్‌కి, డెమాన్‌కి వీళ్ళ ముగ్గురికే ప్లస్ అయింది లాస్ట్ వీక్ అంతా కూడా. సో మరి ఈ వీక్ ఎవరికి ప్లస్ అవుతుందనేది చూడాలి. ఈరోజు హౌస్‌మేట్స్ అందరూ కూడా హౌస్‌లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు అని చెప్పేసి ఫోటో తీసి ఏదో అక్కడ చెట్టుకి ఫోటో పెట్టారు. అది తీసి ఆ డస్ట్‌బిన్‌లో పడేయమంటే అందరూ కూడా నాన్ స్టాప్‌గా సంజన ఫోటోనే పడేశారు అంతా కూడా. సో ఇందుకేనా సంజనని హౌస్‌లో ఉంచిందంటూ సంజన ఫ్యాన్స్ అందరూ కూడా సో రియాక్ట్ అవుతున్నారు. మరి సంజన రియాక్షన్ ఎలా ఉంటది? ఇవన్నీ తట్టుకొని నిలబడగలుగుతారా? లేదా? లేదు నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చే ఛాన్స్ ఉందా? సో మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సంజన గారికి మీరు డెఫినిట్‌గా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఓటింగ్ చేయండి. భారీ మార్పు వచ్చేలాగా చేయాలి ఓటింగు. అండ్ ఇంకా ఈ వీక్‌లో తను ఏదైనా మొత్తం కూడా ఫ్లిప్ అయ్యేలాగా కంటెంట్ ఇవ్వాలి. సో ఇట్లా అయితే తప్ప హౌస్‌లో ఏదో ఒక మ్యాజిక్ జరగదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి బాండింగ్‌తోనే, మంచి రిలేషన్స్‌తోనే ఉన్నారు. ఎంత నామినేషన్స్ వచ్చినా, ఎంత ఇష్యూ అయినా కూడా మళ్ళీ మేమంతా ఒక్కటే అన్నట్టుగా కంటిన్యూ అవుతుంటారు తప్ప ఎవ్వరికీ కూడా ఆ రైవల్రీ కంటిన్యూ అవుతే ఎవ్వరికీ రాలే. ఇప్పుడు సంజనాకి, రీతూకి మాత్రమే అది ఈ లాస్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. అది కూడా మరి వీళ్ళు కూడా ఫుల్ స్టాప్ పెట్టుకొని ఏమైనా కాంప్రమైజ్ అయ్యి ఇమాన్యుయల్ గాని, డెమన్ పవన్ గాని, సంజన గారికి కొంచెం మళ్ళీ చెప్పి ఏమన్నా చేసే ఛాన్స్ ఉందా? ఏమో చూడాలి. ఇక్కడ బర్నీ గారిది, సంజన భరణి అండ్ ఇంకా దివ్య, తనుజ వీళ్ళ ముగ్గురు గేమ్ గురించి కూడా నేను నాగార్జున గారు చెప్పారు. మొత్తానికి మీ ముగ్గురిది మాత్రం అస్సలు కూడా తగ్గట్లేదు. ఆ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతానే ఉంది. చూడడానికి చాలా ఇరిటేటింగ్‌గా ఉందని చెప్పి క్లియర్‌గా చెప్పారు. దివ్య మేబీ హౌస్ నుంచి బయటకొచ్చేస్తే అప్పుడు వీళ్ళ బాండింగ్ ఒకటి కట్ అవుతుంది కాబట్టి సో వాళ్ళ మధ్య చూడాలి. డెమన్ పవన్, రీతు వీళ్ళ బాండింగ్ ఎంతవరకు తీసుకెళ్తారు? టాప్ 5 వరకు వీళ్ళిద్దరిని తీసుకెళ్లే ఛాన్స్ ఉందా? లేదు ఇద్దరిలో ఎవరిని కట్ చేస్తే బెటర్ అని మీకు అనిపిస్తుంది? ఎవరి గేమ్ బావుంటుంది? ఎవరి గేమ్ బావుండాలి? ఎవరి వల్ల ఎవరి గేమ్ డిస్టర్బ్ అవుతుందని మీకు అనిపిస్తుంది? సో టాప్ 5లో ఇద్దరు ఉండే ఛాన్స్ అయితే మీకు కనిపిస్తుందా? ఎవరు ఉండకూడదు టాప్ 5లో అని మీరు అనుకుంటున్నారు? ఎవరు హౌస్ నుంచి బయటకు రావాలని అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ బాండింగ్స్ కట్ చేస్తూ వస్తే తప్ప వాళ్ళల్లో వాళ్ళకి ఒక ఫైటింగ్ చేసి ఆ స్పిరిట్ వచ్చి ఇంకొంచెం అగ్రెసివ్‌గా ఆడతారేమో అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు
కళ్యాణ్ టాప్‌లో ఉన్నారు. సెకండ్ ప్లేస్‌లో తనూజ, థర్డ్ ప్లేస్‌లో ఎమాన్యుల్, ఫోర్త్ ప్లేస్‌లో డెమోన్ పవన్. వీళ్ళైతే ఫిక్స్ నలుగురు. మిగిలిన 5 ఫిఫ్త్ కంటెస్టెంట్ ఎవరుంటారు టాప్ 5లో అనేది ఒక చిన్న కన్‌ఫ్యూజన్. భరణి గారు ఉంటారా? లేదంటే రీతు ఉంటారా? సుమన్ శెట్టి, సంజన వీళ్ళ పరిస్థితి ఏంటి? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ రేపొద్దున క్లియర్‌గా ఈరోజు జరగబోయే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.